కుప్పంలోని డీకేపల్లి వద్ద కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన నారా భువనేశ్వరి మొదటగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కృష్ణమ్మకు కర్పూర హారతులిచ్చిన నారా భువనేశ్వరి శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు కుప్పంలో చూడడం జనంలో మర్చిపోలేని అనుభూతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మణిరత్నం, బుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. కృష్ణమ్మకు చీర సారీ అందించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. లెక్క కూడా వాళ్ళ ఇంటికి పోయి చెప్తారా మీరు? మీద ఏ పూర్తో 182 ఎంత మెజారిటీ వైసీపీ వాళ్ళకి ఎంత పడింది? 182 బూత్లో చంద్రబాబు నాయుడు వద్దయ్య అమ్ముకునే వాళ్ళు ఎంతమంది? ఆయన మీద ఏ పూర్తి మున్సిపల్ ఆఫీస్ వెనకాలకి చెప్తే అర్థమయ్యలేదు. వెనకాల నిలుచుకోండి అట్లా నిలుచుకోండి. కొంచెం జరగండి. నీకు మాత్రం అందునే ఈ రోజు కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతరలాగా పెద్ద జాతర గంగమ్మ జాతర జరుగుతా ఉంది. విశేషం ఏమిటంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నుండి
గంగాదేవిని తెస్తే మా భూనమ్మ దేవి వచ్చి దానికి జలహారతి ఇచ్చి మాకంతా పెద్ద సంతోషాన్ని నింపారు. కాబట్టి కుప్పం ప్రజలంతా చాలా సస్యశ్యామలంగా అందరూ బండ్లు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. మేము ఈ కుప్పంలో పుట్టడం మా పూర్వజన్మ అదృష్టమని భావిస్తూ ఉన్నాము. ప్రతి మహిళ చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోతా ఉంది. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినా నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని కుప్పం ప్రజల తరఫున తెలియజేసుకుంటాం. మా ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు.